తెలంగాణలో కేసీఆర్ అనే మొక్కను లేకుండా చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డి అనేవాడు చిట్టినాయుడు ఇంకా చాలా పచ్చిగా మాట్లాడాలంటే నువ్వు ఉండేది జానడు ఉండవు, నువ్వేందా పీకేసేది, నీ ఐసెత్ ఎంత, నీ స్థాయి ఎంత, నీవేంది పీకేసి కేసీఆర్ గారు లాంటి ఒక గొప్ప ఉద్యమ నాయకుని పట్టుకొని తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుని పట్టుకొని ఈరోజు నువ్వు పీకేసా అంటావు. నీ పక్కన ఉన్నటువంటి ఇదైతే పోలీస్ టవర్ ఉందో, కమాండ్ కంట్రోల్ ఉంది, తర్వాత కాళేశ్వరం ఉంది. ఈ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి ఇంట్రడ్యూస్ చేసి, షాదీ ముబారక్ని ఇంట్రడ్యూస్ చేసి అనేక పథకాలకు రూపకల్పన చేసినటువంటి కేసీఆర్ గారిని ఎదుర్కోలేక నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేయలేక పీకేస్తా అంటావు. నీకు అంత దమ్ముందా? అన్ని గుండెలు ఉన్నాయా నీకు రేవంత్ రెడ్డి? నీ మాటలు కన్నా ఈ రకమైనటువంటి ప్రెస్టేషన్ కోల్పోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి మాటలు ఏం చేస్తావా? నువ్వు పీకేస్తావు. నీతో అవుతుందా? నీ పార్టీతో అవుతుందా? నిన్నే రేపు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నిన్నే వీకేసేటువంటి పరిస్థితి ఈ ప్రజలు ఈ పరిస్థితులు దగ్గరికి వచ్చినాయి. నువ్వేం ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉంటావని ఎవరు ప్రజలు కూడా అనుకోవట్లేరు. ఒకసారి నీ ఇంటెలిజెన్స్ తెలుసుకో. నువ్వు నీ యొక్క ప్రజలు ఏమనుకుంటున్నారు, నీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏమనుకుంటున్నారు, అధికారులు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, నీవు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించింది ఏదైతే రైతు బంధుకి ఎలా ఎగనాం పెట్టినావు దాన్ని వీకేస్తా అంటున్నావు రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ గారిని రైతు బంధు ఇచ్చినటువంటి రైతు బాంధవుడిని నీవు ఆ పథకాన్ని రద్దు చేసిన దానికి పీకేస్తావా? అదేవిధంగా ఈరోజు నువ్వు ఏదైతే ఆ కల్లిబొల్లి హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీల పేరు మీద మహిళలకు మహాలక్ష్మి పేరు మీద 2,500 రూపాయలు ఇస్తాను, అవి ఇవ్వు అని చెప్పి అడిగితే నువ్వు పీకేస్తా అంటావా? అదేవిధంగా మహిళలకు వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తాను, అవి ఇయ్యమని చెప్పి అడిగితే నువ్వు పీకేస్తా అంటావా? ఏం సిగ్గుండాలి కొంచెమైనా? 50,000 ఉద్యోగాలు నింపినని చెప్పేసి చెప్పుకుంటావు. కొంతమంది సిగ్గు శరం ఉందా నీకేమన్నా? 50,000 ఉద్యోగాలు ఎవరికో పుట్టిన బిడ్డని నీ బిడ్డని పేరు పెట్టుకునేటువంటి దౌర్భాగ్యుడు నువ్వు చెప్పేది. నువ్వు ఆ పీకేసేది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లని ఇలా నువ్వు నియామక పత్రాలు ఇచ్చినావు. ఎగ్జామ్స్ కేసీఆర్ గారే పెట్టినారు, రిజల్ట్స్ కేసీఆర్ గారు ఇచ్చినారు. అదే ఎలక్షన్ టెక్నికల్ కోడ్ ఒక ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆ రోజు నియామక పత్రాలు ఇవ్వలేకపోయింది. నువ్వు వచ్చి ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం వల్ల నువ్వేదో పెద్ద పీకినావా? నువ్వు 50,000 ఉద్యోగాలు ఇచ్చినావా? నువ్వు ఇచ్చింది 5,000 ఉద్యోగాలు మాత్రమే. డిఎస్సి 11,000, గతంలో 6,000 ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే నువ్వు 5,000 కలిపి నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి ఎగ్జామ్ నువ్వు పెట్టినావు, రిజల్ట్ ఇచ్చినావు. దాంట్లో 6,000 మావే, 5,000 మాత్రమే నువ్వు ఇచ్చినావు. కాబట్టి నువ్వు కల్లిబొల్లి మాటలు మాట్లాడకు. నువ్వు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారు మహిళలకు ఇస్తాను, అది ఇవ్వు. నీకు దమ్ముంటే నువ్వు మొగోడివి అయితే వాటిని అమలు చేయి. నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయి. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఏదేదో మాట్లాడతావు. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి అయిపోయిందని చెప్పేసి ఖమ్మంలో వెళ్ళి మన కాన్స్టిట్యున్సీలో మన ఏదేది మన వరంగల్ ఖమ్మంలో వైరా కాన్స్టిట్యున్సీలో వెళ్ళి నువ్వు బహిరంగ సభ పెట్టినావు. 2 లక్షల రైతు రుణమాఫీ చేసినావు అని చెప్పేసి బాకా ప్రసంగాలు చేసినావు. నువ్వు ఒకదంపుడు ప్రసంగాలు చేసినావు. ఏం చేసినావు? మళ్ళీ నిన్నేమంటుండు? ఖచ్చితంగా త్వరలోనే 2 లక్షల రైతు రుణమాఫీ పూర్తి చేస్తాను. నువ్వు ఏ హామీని అమలు చేస్తలేవు, ఏ హామీని సంపూర్ణంగా నీవు భర్తీ చేయట్లేవు. ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా, ఒక తిట్లు తినడం కోసమే నువ్వు ఒక ముఖ్యమంత్రి అయినావు. ఖచ్చితంగా నీ మొండి వైఖరిని ఈ రకంగానే ఉంటే ఖచ్చితంగా తిరుగుబాటు త్వరలోనే ప్రజల తరపున తిరుగుబాటు. ఇప్పుడు నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో తిరుగుబాటు వచ్చింది, రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా తిరుగుబాటు వస్తుంది. నీ మీద ఖచ్చితంగా దాడులు అయితే జరుగుతాయి. ఓకే, ఇప్పుడు ఏంటండి మీరు అదానిని అరెస్ట్ చేయాలని ఎందుకు అంటున్నారు? రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు అదానిని అరెస్ట్ చేయాలని. అంటే అమెరికాలో సోలార్ ఎనర్జీ దాంట్లో కుంభకోణం జరిగింది అన్నట్టు చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు ఒక డ్యూయల్ స్టాండ్గా మాట్లాడుతారు వాళ్ళు. రాహుల్ గాంధీ గారు ఏమో దేశమంతా భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని అదానిని ఈరోజు అరెస్ట్ చేయాలి, అదాని దేశాన్ని లూట్ చేస్తున్నాడు, గిరిజనుల భూములను లాక్కుంటున్నారు, అదాని నరేంద్ర మోడీ అదానికే కట్టబెడతా ఉన్నాడు, లక్షల కోట్లు ఈరోజు దోపిడీ చేస్తా ఉన్నాడని చెప్పేసి రాహుల్ గాంధీ ఒకవైపు మాట్లాడతాడు. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వరకు నీ ముఖ్యమంత్రి, నీ ఓన్ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అదానిని తీసుకొచ్చి రెడ్ కార్పెట్ వేసి ఈరోజు మొత్తం ఈ రామన్నపేట దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చినాడు, రాయదుర్గంలో 80 ఎకరాల భూములు ఇచ్చినాడు, అనేక ప్రాజెక్టులు మూసీ నది ప్రాజెక్టు కూడా ఆయనకే ఇస్తున్నారని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం తెలంగాణని గంపగుత్తగా అదానికి రాసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 200 కోట్లు ఇప్పటి వరకు దేశంలో ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి విరాళం చేయనటువంటి అదాని వచ్చి గౌతమ్ అదాని వచ్చి తెలంగాణలో వచ్చి 200 కోట్లు అఫీషియల్గా చెక్కు ఇస్తాడు ఆయన. అదేవిధంగా అంటే దాని వెనక ఎంత లావాదేవీలు జరిగి ఉంటాయి? మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలకు ఇక్కడ నుంచి డబ్బులు సరిదీరు, అదేవిధంగా జార్ఖండ్లో జరిగిన ఎన్నికలు ఇక్కడనే సరిదీరు. రాహుల్ గాంధీ గారు మీ డ్యూయల్ స్టాండర్డ్ మార్చుకోండి. మీరు
మీరు అదానిని వ్యతిరేకిస్తున్నారు, మీరు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సపోర్ట్ చేస్తూ పథకాలు మన ల్యాండ్లు అలాట్ చేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు బయటికి మాత్రమే బాటంగా మాట్లాడుతున్నారు, కానీ లోపల మాత్రం అదాని, రాహుల్, రేవంత్ వీళ్ళంతా ఒకటే. కాబట్టి ఈ యొక్క పరిణామాలని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సరైన సమయంలో బుద్ధి చెప్తారు.